హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజైతే మేము సండే స్పెషల్ మటన్ వండుకోవాలని మటన్ షాప్కి వచ్చామండి. నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలని మటన్ షాప్కి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఒక హాఫ్ కేజీ మటన్ అంటే 600 గ్రామ్ మటన్ తీసుకున్నాను. తీసుకొని చక్కగా ఇలా చూపిస్తున్నాను చూడండి. మరి దీనికి ఏ రకంగా వండుకోవాలో ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కడాయిలో ఆయిల్ పోసుకొని మిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మటన్ ముక్కలు అయితే వేసుకున్నాము. వేసుకొని ఇలా చక్కగా మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికినాక చూడండి, వాటరు ఈ రకంగా మంచిగా వచ్చేసినాయి. ఈ వాటర్లోనే మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. మటన్ చాలా సేపు ఉడకాలి ఫ్రెండ్స్. నేనైతే మధ్య మధ్యలో అలా కలిపేస్తున్నాను, ఎందుకంటే కింద ముక్క మాడిపోకుండా మంచిగా ఫ్రై కావాలి. ఇది ఇంకొక 3-4 మినిట్స్ మంచిగా ఉడకాలి. చూడండి, వాటర్ అయితే మొత్తం డ్రై అయిపోయినాయి. నూరిన అల్లం పేస్ట్ పచ్చి వాసన వచ్చేంత వరకు మళ్ళీ ఒక 3-4 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక పసుపు వేసుకొని మంచిగా ఇలా చక్కగా కలుపుకుంటున్నాము. ఎవరైతే మా వీడియోని చూస్తున్నారో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగనే అల్లము పసుపు స్మెల్ పోయేంత వరకు ఒక 3 మినిట్స్ అయితే ఉడికించుకొని, నాకు టమాటా చాలా ఇష్టం కనుక నేనైతే టమాటా వేసుకొని వండుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేస్తే కొంచెం వాటర్లా వచ్చి ముక్కలకు మంచిగా పడుతుంది. టమాటా అనేది ఉప్పు వేయడం వల్ల ముక్కలు కూడా మంచిగా చక్కగా తొందరగా ఉడుకుతాయి. ఇంకొక 3-4 మినిట్స్. మీకు వీడియోలో అయితే తొందరగా చూపిస్తున్నాం ఫ్రెండ్స్, కానీ ఇది ఒక 25-హాఫ్ అన్ అవర్ మంచిగా ఉడకాలి. ఇది కారం కూడా వేసుకుంటున్నాం. దీనికి సరిపడంత కారం అయితే వేసుకున్నాము. ఇప్పుడు కలిపేస్తున్నాం, కింద మాడిపోకుండా మంచిగా అయితే కలుపుకున్నాము. ఇప్పుడైతే చూడు, వాటర్ కూడా ఎక్కువగానే పోసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే రోటి మీద అన్నం మీద సూప్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 450 రూపాయలు పెట్టానండి మటన్కి. ఒక పూటలోనే తింటే ఏం మజా ఉంటుందండి. అందుకే ఒక 2 పూటలు తిందామని సూప్ అయితే చేసుకున్నాను. ఇది ఇంకొక 5-6 మినిట్స్ మంచిగా ఉడకాలి. చూడండి, ఇలా చక్కగా మంచిగా ఉడకాలి. ఇంకా కొంచెం ఈ వాటర్ అనేది డ్రై కావాలి, చిక్కపడాలి సూప్ అనేది. ఇంకొక 5 మినిట్స్. మేమైతే మంట హై ఫ్లేమ్లో పెట్టాను. దగ్గర వచ్చేసింది కర్రీ. గరం మసాలా చాలా ఘాటుగా ఉంటుందండి. గరం మసాలా వేస్తే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గరం మసాలా, పుదీనా, ఉప్పు, కారానికి స్మెల్ అయితే గుమగుమలాడిస్తుంది ఫ్రెండ్స్. కొత్తిమీర అన్ని కర్రీస్కి చాలా అవసరం కదా. చూడండి, కొత్తిమీర కూడా వేసేసి కలిపేసాను. మరి ఈ కర్రీ ఎలా వండానో ఫ్రెండ్స్, మరి మాకు మరలా రిప్లై ఇవ్వండి కామెంట్ బాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఆ మసాలా, కొత్తిమీర, ఘాటు స్మెల్ భలే గుమగుమలాడేస్తుంది. చూడండి, కర్రీ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.